పర్లేదులే, టైంకే వచ్చావు. నేనెప్పుడూ టైం మిస్ కాను బాస్. కాకపోతే నా వైఫ్ పర్మిషన్ ఉండాలంతే. అలాగా? అబ్బో, అరేంజ్మెంట్స్ బాగానే చేశారే. నువ్వు ఒకప్పటి దానికి అల్లుడివి, ఇప్పటి దానికి భర్తవి. అలాంటి నిన్ను ఎంతో గ్రేట్గా ట్రీట్ చేయాలి కదా. వద్దులేండి సార్, మరీ అంత ఎటకారంతో నా మనసు తునాతునకలు చేయకండి సార్. తునాతునకలు కాకుండా ఉండాలంటే ముందో రౌండ్ మంది వేయాలి. ఓకేనా? ఓకే. మ్మ్. 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 మీరు తీసుకోరా? గెస్ట్ ఫస్ట్. మందు విషయంలో ఆ ఫార్మాలిటీస్ పాటించకూడదు. నేనేమీ అనుకోను, కానీ మీరు కూడా కానివ్వండి. ఓకే. Cheers. మీరు వేసుకోండి, మీరు వేసుకోండి, మీరు వేసుకోండి. నేను వేస్తాను. మ్మ్. మ్మ్. మిస్టర్ జిడ్డు కృష్ణమూర్తి, మ్మ్. నాకు డౌట్. అడుగు బ్రదర్. ముందు బాస్ అన్నాడు, తర్వాత సార్ అన్నాడు, ఇప్పుడు బ్రదర్ దగ్గరికి వచ్చేసాడు. అంటే వీడికి మందు బాగా వంట పట్టింది అనమాట. అయితే మన పని కాని చేయొచ్చు. ఆ, ఏం లేదు బ్రదర్, ఆ బాబా చాలా పెద్ద గూండా అని, అండర్వరల్డ్ కింగ్ అని బాగా తెలిసి కూడా అతని కూతురు నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? ప్రేమ గురు, ప్రేమ. గుడ్డి ప్రేమ, పిచ్చి ప్రేమ, కుంటి ప్రేమ. ఎవరి మీద? ఇంకెవరి మీద? ఇప్పుడున్న నా పెళ్ళాం మీద. అందంగా ఉంది, అడిగినప్పుడల్లా డబ్బిస్తుందని వల వేసి పట్టా. పెళ్లి చేసుకున్నది కొన్నాళ్ళు బాగానే ఉంది. మా మామ బ్రతికుండగా నా ఆటలని బాగా సాగాయి. ఆయన చచ్చాడు, అంతే, నా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ డాన్ చైర్కంత పవర్ ఉంటుందని అనుకోలేదు సార్. నా పిల్లాన్ని డాన్ చేశాను, బట్ అది నన్ను కుక్క కంటే హీనంగా చూస్తుంది సార్. కృష్ణమూర్తి, అసలు బాబా ఎలా చనిపోయాడు? ఆయన చనిపోలేదు గురు. బాబాని, ఆయన కూతురు రజనిని మేమే చంపేశాం. ఆ యోగిగాడు బాంబు ప్లాన్ చెప్పాడు. వాడి మాట విని నేను రెచ్చిపోయాను. చివరికి ఏమైంది?
చిటికీలతో శాసించే బాబా చచ్చాడు. ఇదే అనురాగం, ఇదే అనురాగం. చిటికీలతో శాసించే బాబా చచ్చాడు. అంతర్వేది దాసుగాడి దగ్గర నుంచి తెచ్చుకొని ఎంతో ముద్దుగా పెంచుకున్న రజని చచ్చింది. మీరందరూ నాశనం అయిపోయిన మాట నిజమే గాని యోగి మాత్రం బాగుపడబోతున్నాడు. ఏంటి, యోగి బ్రతికే ఉన్నాడా? బాగున్నాడా? చాలా బాగున్నాడు. రేపో మాపో ఓ కోటీశ్వరాల్ని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. నో, అలాంటి శుభమైన పనులు యోగి జీవితంలో జరగకూడదు. నేను జరగనివ్వను. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పు గురు. ఏంటి పాప ఏడుస్తున్నావు? నా పేరు భూస్వామి. నా అసలు పేరు భూపతి రాజా స్వామి. నాకు 100 ఎకరాల భూమి ఉందని నన్ను అందరూ భూస్వామి భూస్వామి అంటారు. ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కడనే భూస్వామి. ఎందుకొచ్చా? నీకోసమే. కొన్ని రోజులుగా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా గుడిసెల దగ్గర పడుకుంటావు? అదే నా ఇంటికి వస్తే 7 అంతస్తుల మేడలో మహారాణిలా చూసుకుంటాను. వస్తావా? యూ రాస్కెల్, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా లేక అరిచి గోల్ చేయమంటావా? నాకు నీలాంటి కత్తిలాంటి అమ్మాయే కావాలి. నిన్ను ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. వస్తా. నాకు ఇక్కడ కూడా సేఫ్టీ లేదు. తెల్లవారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎస్, వెళ్ళిపోవాలి. లక్ష్మి చాలు. తిన్నాయనా? ఏంటిది? కనీసం డజన్ ఇడ్లీలైనా తినాలి, లేకపోతే నీ బలం ఎలా వస్తుంది చెప్పు. ఇదిగో అమ్మాయి, గిన్నెలో ఉన్న నెయ్యంతా వడ్డించు. ఆ, అరే ఏంటిది? నేను ఆరోగ్యంగా ఉండటం నీకు ఇష్టం లేదా? అవే మాటలు యోగి. లేకపోతే ఏమిటమ్మా, మీ నాన్నమ్మ చెప్పటమును నువ్వు వడ్డించేయటమును. అంత నెయ్యి తింటే బాలమ్మాట దేవుడెరుగు, ముందు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. కొలెస్ట్రాల్ గోంగూర. అబ్బాయి ఎంత నీరసంగా ఉన్నాడు. చేతి దెబ్బ తగిలి ఎంత రక్తం పోయింది. మళ్ళీ పాత ఆరోగ్యం పుంజుకోవాలంటే నేను చెప్పినట్టుగా తింటే బాగుంటుంది. ఏం బాగోదు. ఆ అల్లుడు గారికి బాగా బలం రావాలన్నా, మంచి రక్తం పట్టాలన్నా ఆకుకూరలు పాలు పళ్ళ రసాలు లాంటివి ఇవ్వాలి గాని ఇలా నేతిడ్లీలు నేతిగారులు కాదు. అవునవును,
ఆయన గారు చేసే గొప్ప గొప్ప పనులకి అన్ని రకాల తిళ్ళు పెట్టాల్సిందే. రండి రవి, మీరు కూడా టిఫిన్ చేద్దురు గాని. వద్దులే, మీరు కానివ్వండి. పర్వాలేదు రవి, చైర్ ఖాళీగానే ఉంది, రా కూర్చో. నా చైర్ ఖాళీ అవడం గురించి నీకెందుకు ఇలా ఆలోచన? ముందు నీ బ్రతికే అవుతుందో ఆలోచించుకో. ఇదే అనురాగం ఇదే అనురాగం నా చైర్ ఖాళీ అవడం గురించి నీకెందుకు ఇలా ఆలోచన? ముందు నీ బ్రతికే అవుతుందో ఆలోచించుకో. రవి, ఏంటా మాటలు? యోగి ఇంటికి కాబోయే అల్లుడు, అతన్ని నువ్వు అలా మాట్లాడడం మాకెవరికి నచ్చలేదు. క్షమించండి, మీ అందరి మనసులో కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ యోగి గతం ఏంటో తెలిసాక కూడా అతను వదిలేసి మహాలక్ష్మి గారిని పెళ్లి అనే ఊబిలోకి దించడం నాకు ఇష్టం లేదు. నా గతం గురించి ఈరోజు నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది కాకుండా నానా పాటలు పడి అక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నన్ను డైరెక్ట్గా అడిగితే నేనే చెప్తాను, నా గతం ఒక ముళ్ళ పాట. కానీ మహాలక్ష్మి పరిచయంతో నాలో మార్పు వచ్చింది, మనిషినయ్యాను. అబద్ధం, ఇదంతా ఓ కొత్త నాటకం. మిస్టర్ రవి, మీరు లేనిపోని అనుమానాలు సృష్టించి మా మూడు పాడు చేస్తున్నారు. నేను లేనిపోని అనుమానాలు సృష్టించట్లేదు మహాలక్ష్మి గారు. ఉన్న సాక్ష్యాలు విని విస్తుపోయాను, కాసేపు నమ్మలేకపోయాను కూడా. కానీ నమ్మినా నమ్మకపోయినా నిప్పులాంటి నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడకుండా ఉండదు కదా అని మీతో చెప్తున్నాను. కావాలంటే వినండి. ఆయన చనిపోలేదు గురు. బాబాని, ఆయన కూతురు రజనిని మేమే చంపేశాం. అంతర్వేది దాసుగారి దగ్గర నుంచి తెచ్చుకొని ఎంతో ముద్దుగా పెంచుకున్న రజని చచ్చింది. ఆ యోగిగాడు బాంబు ప్లాన్ చెప్పాడు. వాడి మాట విని నేను రెచ్చిపోయాను. చివరికి ఏమైంది? చిటికీలతో శాసించే బాబా చచ్చాడు. మహాలక్ష్మి, అసలు ఇదంతా అబద్ధం. కావాలని వీళ్ళు కుట్ర చేస్తున్నారు. అసలు ఈ వాయిస్ నాదే. ఆ వాయిస్ నాదే బ్రదర్. నువ్వెవరివి? ఈ బ్రదర్కి బ్రదర్ని, ఆ బాబాకి అల్లుణ్ణి. ఈ బ్రదర్ చేసిన పనులకి ప్రత్యక్ష సాక్షిని. రేయ్, నిన్ను ప్రశాంతంగా బతికే నన్ను షట్ అప్! ప్రశాంతంగా బతుకుతున్నావా? అన్నం పెట్టిన వాళ్ళనే మట్టు పెట్టి ఒక ఆడదాని హత్య కారణమై ప్రశాంతంగా బతుకుతున్నావా? అది కాదు మహాలక్ష్మి, అసలు జరిగేది ఏంటంటే ఏవైనా నాకు అనవసరం. నువ్వు తాగుబోతువే అనుకున్నాను, ఒక చిన్న రౌడీ అనుకున్నాను, కానీ రాక్షసుడు అని మాత్రం అనుకోలేదు. నువ్వు చంపిందెవరినో తెలుసా? నా స్నేహితురాల్ని. ఏనాటికైనా కలిసి తీరుతానని ఆశపడతావు, అక్కడ ఇక్కడ వెతికే రచనీని. నేను ఎంత అభిమానించాను, ఎంత ఆరాధించాను. నా నమ్మకాన్ని నాశనం చేసావు కదరా, ప్రేమ విలువనే పాడు చేసావు కదరా. కానీ లక్ష్మి, పిలవకు. నీ నోటి నుంచి నా పేరు కూడా రాకూడదు. ఇదే అనురాగం ఇదే అనురాగం నీ నోటి నుంచి నా పేరు కూడా రాకూడదు, రాకూడదు.
రాకూడదు. బాబాయ్, ఏమిటమ్మా? ఇతన్ని ఎంతగా సత్కరించాలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ కి చెప్పండి. అలాగేనమ్మా. ఛీ! అమ్మా నేను పనిలోకి వెళ్ళొస్తానే. బూ తిన్నావా? తిన్నానమ్మా. అక్క వెళ్ళొస్తాను. అలాగే. ఈడొక మతం, గడికి పనిలోకి వెళ్తానంటాడు, గడికి తిరుగుతానంటాడు. ఏటమ్మా? నీకు నాకు ఏ బంధం లేకపోయినా కన్న తల్లిలా నువ్వు నన్ను ఆదరించావు. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. అయ్యో ఏటమ్మా ఇప్పుడేటి ఈ మాటలు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను.